యూట్యూబ్ చూడగానే అబ్బా రెసిపీ ఎంత ఈజీ చేసేద్దామా అని ఫుల్ జోష్లో రెడీ అయిపోతాం. కానీ ప్రాక్టికల్గా చేస్తే ఉంటుంది వామ్మో అసలుకి. ఇది మిక్చర్ చేద్దామని నేను ఫుల్ జోష్లో రెడీ అయిపోయాను. అయితే మురుకుల గుట్టం ఉంటుంది కదా, దాంట్లో ఈ పిండి పెట్టగానే నా కష్టాలు చూడాలి. ఆ మురుకుల గుట్టం హోల్స్ అయితే చాలా చిన్నగా సూక్ష్మంగా ఉన్నాయి. అసలు పిండి అస్సలు పోవట్లేదు, ఎంత ప్రెస్ చేసినా. అలాగలాగా కష్టపడి దాన్ని ఇలాగోలాగా చేసేసాను. ఫైనల్గా ఇలా మిక్చర్ని అయితే రెడీ చేసేసాను అనమాట. మంచిగా వెల్లుల్లి, పల్లీలు, అలాగే బూందీ కూడా కొట్టేసి అన్నీ మిక్స్ చేసి మిక్చర్ని అయితే రెడీ చేశాను. నేను ఇలా కలుపుతుంటే మా ఆయనేమో ఇంత కష్టపడడం ఎందుకు, బయట 100 రూపీస్ పెడితే వచ్చేస్తుంది కదా అంటున్నాడు. కానీ బయట ఏ ఆయిల్ వాడతారో దేంతో చేస్తారో ఏంటో మనకు తెలియదు. అదే మన ఇంట్లో చేసుకొని ఇలా హెల్తీగా తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ప్యాక్ చేసుకున్నాను అనమాట.